అమరావతి రైతులకు ప్రకటించిన మూలధన రాయితీ పన్ను మినహాయింపును 2 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచాల్సిన అవసరం ఉందని ఎంపీ గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు. తుళ్లూరు పర్యటనకు వచ్చిన ఎంపీని స్థానిక రైతులు సన్మానించారు. రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మూలధన రాయితీ వచ్చేలా కృషి చేశారంటూ పలువురు రైతులు ఎంపీని ఘనంగా సత్కరించారు. అమరావతికి ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చిన రైతులందరికీ ఫస్ట్ సేల్ పైన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుందని అనౌన్స్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళా డీటెయిల్స్గా చూస్తే ఇప్పుడు రైతులతో మాట్లాడిన తర్వాత ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వితిన్ 2 yearsగా చేయాలని టైం పీరియడ్ సరిపోదు. డెవలప్మెంట్ ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి అది కొంచెం ఎక్స్టెండ్ చేయాలని అడిగేది జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే టైం లిమిట్ లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తే దానికి కూడా క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. ఈ రెండు తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తాను.